హాయ్ గైస్! నేను నా మార్నింగ్ వాకింగ్‌లో భాగంగా దిస్ పార్ట్ ఆఫ్ తిరుపతినైతే కవర్ చేశాను. టోటల్ 16 కిలోమీటర్స్ అయితే కవర్ చేశాను గైస్. కమింగ్ డేస్‌లో అదర్ పార్ట్స్ ఆఫ్ తిరుపతిని కూడా కవర్ చేయడానికి ట్రై చేశాను గైస్. ఐ విల్ సీ హౌ ఇట్ గోస్. తర్వాత నేను అదర్ పార్ట్స్‌ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? హాయ్ గైస్, సో దట్ ఈరోజు మార్నింగ్ రన్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నా. చాలా లాంగ్ వాక్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు వెళ్ళేసి మిగతాది మొత్తం మనం ర్యాపిడోలో మనం రిటర్న్ వచ్చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. టైం అయితే 5:30 అయింది గైస్. అసలు ఇంకా ముగ్గు అయితే అట్లానే ఉంది. సో దట్ మనం ఈ మబ్బులో ఎక్కడ పోయి ఏమన్నా పులులు సింహాలు అవి ఉంటాయి ఒక్కోసారి. వీ హ్యావ్ టు బి జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే పులులు కాటేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? దిస్ ఈజ్ మై హాస్టల్ యాక్చువల్గా, వేర్ ఐ యామ్ ఇన్ డి బ్లాక్ హాస్టల్. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం లాంగ్ వాక్ అయితే ప్లాన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ. ఓకేనా? ఓకే, పులి సంచారం అయితే ఉన్నది. ఈ రోడ్లో లాస్ట్కి వెళ్తే ఆ లైన్ అనేది ఒకటి వస్తుంది, అలిపిరికి కనెక్ట్ అయ్యేది. అయితే వెళ్దాం. ఓకే, రాత్రి అవుతుంది. ఇక్కడ పులిలు కూడా ఉన్నాయి గైస్, పులిలు. సో గైస్ ఇట్లా సిమ్స్ వచ్చింది. మన సిమ్స్లో నుంచి బయటికి వెళ్ళాలి. యాక్చువల్గా సిమ్స్ వచ్చింది. సిమ్స్ ఏరియా ఉందా? సిమ్స్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్సెస్. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది గైస్. సిమ్స్లో నుంచి మనం బయటికి వెళ్ళాలి గైస్. మీరు కానీ అది అబ్జర్వ్ చేస్తే అంతా తిరుమల కొండ గైస్. ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్దామా త్వరలో వెళ్తాను, చూసుకోవచ్చు. అది తిరుమల కొండ గైస్. దిస్ ఈజ్ పద్మావతి మహిళా కళాశాల ఇది యాక్చువల్గా. హౌ టు గో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. బయటికి ఇక్కడ నుంచి వెళ్ళాలి. మీరు చూసుకోవచ్చు కొండ శ్రీ వెంకటేశ్వరుని. అయితే వెళ్ళలేదు పై, కానీ మీరు చూసుకోవచ్చు వాట్ ఏ వ్యూ ఇట్ ఈస్. యూనివర్సిటీ ఎక్సలెంట్ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ ఏదో సంథింగ్ దట్ బిగ్ ఏదో ఇక్కడ భక్తి ఛానల్ ఇది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంట. శ్రీ వెంకటేశ్వర ఛానల్, భక్తి ఛానల్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి అన్నట్టు. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది. ఇట్ ఈస్ సంథింగ్ టెంపుల్. శ్రీవారి ఆలయానికి దారి అంటే క్లియరింగ్ అవుట్. కొండ వ్యూ అయితే అదిరిపోయింది కదా గైస్. సో మా యూనివర్సిటీ నుంచి, ఎస్వి యూనివర్సిటీ నుంచి
సిమ్స్లో నుంచి ఇట్లాగా బయటికి వచ్చేసాను ఈ దారి నుంచి. ఇక్కడ భక్తి ఛానల్, గుడి అన్నీ ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు, హైవే అన్నట్టు. హైవే ఉంది కదా. సో ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దిస్ వన్. ఓకే, ఆడెవడో కింద ఉన్నాడు. కింద ఉన్నాడా, ఏదో చెడిపి అంటుంది. ఓకే గాయస్, దగ్గరలోనే అలిపిరి ఉంది. అదేదో కొత్తగా బిల్డింగ్ కడుతున్నట్టున్నారు. కడుతూనే ఉన్నారు కొత్త బిల్డింగ్. గాయస్, I came very near to Alipiri from my university. Very near to my university. Okay. Very near. Here no. Guys, this is Alipiri, Araku Coffee Valley. ఇక్కడ నుంచి హైవే ఉన్నట్టుందా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. ఓకే, పదివేల శేషుల పడగలమయం. గైస్, దిస్ ఈస్ స్టెప్స్. గోవింద నామాలతో పోతూ ఉంటారు జనాలు. దిస్ ఈస్ అలిపిరి విత్ అలిపిరి విత్ భక్తులు, విత్ లాట్ ఆఫ్ భక్తులు from different parts of country and world as well. That is Tirumala Konda. This is అలిపిరి రాజగోపురం. once again Tirumala. Tirumala. This is ప్రవేశ ద్వారము. బట్ శ్రీవారి మెట్టు పైకంట ఇలాగా. This is the place to go. Okay. Guys, this is zoological park అంట. టైమింగ్స్ వచ్చేసి 8 AM to 5:30 PM. అది this is all about Alipiri. And once again to overlook over here, this is Alipiri. Guys, last view ఒకసారి. దిస్ ఈజ్ అలిపిరి. ఇక్కడ నుంచే తిరుమలకి కాలినడకన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెట్లు. విత్ గోవింద నామాలు. ఐ హియర్ ద వాయిస్ గోవింద గోవింద. ఓకేనా, కంప్లీటెడ్. అవర్ వాక్ ఈస్ కంటిన్యూడ్ దిస్ ఏరియా యాజ్ వెల్. Guys, some temples are there. Kapaleshwara Swami Temple, Kodanara Swami Temple, Srinivasa Pilgrims, Govindara Swami Temple. So all here. Come little more distance from Alipiri. You can see this Alipiri. If the camera quality is good, means I will do more videos, guys. Guys, చూసుకోవచ్చు, చాలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్. అంటే ఇంకా ఇక్కడ చూడండి, మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నాం. పీపుల్ ఆర్ డూయింగ్ మార్నింగ్ వాక్స్ హియర్. అంటే వాతావరణం, చెట్లు గిట్లు ఉన్నాయి కాబట్టి కొండలు సూపర్.
సో గాయస్ ఇక్కడ నేను ఒక 10 minutes అయితే కూర్చున్నా. ఓకే, మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఓకే, ఇస్ ద ప్లేస్ మొత్తం 0 ఎమిషన్ ఎలక్ట్రిక్ వెహికల్. ఓకేనా, నేనైతే ఒక 10 minutes అయితే ఇక్కడ జనాలు పీపుల్ బ్యాక్ సైడ్ అయితే వాక్ చేసుకోవడానికి బాగున్నట్టుంది ప్లేస్. ఆల్ ద పీపుల్ ఆర్ వాకింగ్ అండ్ రన్నింగ్. సో గాయస్, మనం ఇదివరకు అయితే వచ్చాం. సో హియర్ ద ప్లేస్, ఆల్ ద హోటల్స్ ఆర్ హియర్, లాట్ ఆఫ్ హోటల్స్ ఆర్ హియర్ ఫర్ చాలామంది విజిట్ అవుతూ ఉంటారు తిరుపతికి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తాను ఇక్కడ. ఒక చెత్త అనేది బాగా క్లీన్గా ఉంది ప్లేస్. నో చెత్త. మార్నింగ్ 7 అయింది, 7 కూడా కాలేదు. నీట్గా ఉన్నాయి రోడ్స్ అన్నీ. సో లాట్ ఆఫ్ క్లీన్గా ఉంటుంది ఇక్కడ. తిరుపతి స్మార్ట్ సిటీ అనుకుంటా యాక్చువల్గా. IIT కూడా ఉంది ఇక్కడ, IIT ఉంది, చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్. మనం అలిపిరి నుంచి వచ్చినాం కదా, పీపుల్ వాక్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది ఎంట్రన్స్ దీనికి, నగరవనం ఫారెస్ట్ అంట. సో దీనికి మ్యాప్ కూడా ఇచ్చినాడు ఫస్ట్లో, నీట్గా మ్యాప్ కూడా ఇచ్చినాడు. మ్యాప్ ఉన్నదాన్ని సరిగ్గా రావట్లేదే, జూమ్ ఇన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మంచి కెమెరా ఒకటి కావాలా, లేదంటే కష్టం అయిపోతుంది. సో గైస్, ఇది మొత్తానికి వాకింగ్ నగరవనం అంట. పీపుల్ అందరూ వాక్ చేస్తూ ఉన్నారు. ఫారెస్ట్ అంటే మంచి గాలి వస్తుంది, పీస్ఫుల్నెస్ ఉంటుంది. నగరవనం టికెట్ ఉందా ఇక్కడ? కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసేదానికి ట్రై చేస్తాను. మార్నింగ్ వాక్లో మనం వచ్చేద్దాం. ఓకే గైస్, లైట్గా లోపలికి వచ్చి పీపుల్ ఆర్ ప్లేయింగ్ షటిల్ ఆడుతున్నారు. ఒక లైట్ ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం. ఆడుకోవడానికి ఉంది చిన్న పిల్లలకి, బయట వాళ్ళకి కూడా విజిట్ ఉన్నట్టుంది. షటిల్ ఆడుతున్నారు పీపుల్. ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ ప్లేస్. ఓకే, మనం బయటకు వెళ్తాం. సో గాయస్, మనం యూనివర్సిటీ నుంచి అలిపిరి టు నంది సర్కిల్ గైస్. సో అక్కడ కనిపిస్తున్నది నంది సర్కిల్. ఓకేనా, నంది సర్కిల్కి మళ్ళీ అక్కడ చూసుకొని మళ్ళీ పోతాం. గైస్, మనమైతే నంది సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము అలిపిరి నుంచి. సో ఈ లైన్లో చూసుకుంటే ఇవన్నీ హోటల్సే ఉన్నాయి గైస్, రెసిడెన్సీ హోటల్స్, రూమ్స్. చాలామంది విజిట్కి వస్తారు కదా. సో ఇవంతా ఈ లైన్లో అటు సైడ్ మొత్తం హోటల్సే ఉన్నాయి. మనం అయితే నంది సర్కిల్కి అయితే వచ్చాం గాయస్. దిస్ ఈస్ నంది సర్కిల్. ఓకే, నంది సర్కిల్. వన్స్ అగైన్ నంది సర్కిల్ గైస్. ఇక్కడ నుంచి ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసుకొని మనం ఎక్కడ ఎరగాలి అనేది మళ్ళీ చూద్దాం. ఓకే గైస్, చూసుకోవచ్చు తిరుమల కొండ. అది నీట్గా బస్సులు కూడా, వెహికల్స్ కూడా పోతా ఉన్నాయి. దిస్ తిరుమల కొండ, దిస్ ఇస్ నంది సర్కిల్.
ఒకసారి అక్కడ ఛాయ్ తాగింటి ఫస్ట్లో, మనం ఈ రోడ్లో వెళ్ళిపోదాం మళ్ళీ ముందరికి. ఓకే గాయస్, ఇక్కడ కూడా అన్ని హోటల్సే ఉన్నాయి. వైస్రాయ్ హోటల్ అంట, ఏ టు బి రెస్టారెంట్ అంట, అన్నీ కూడా అదే ఫుల్. గాయస్, నేనైతే ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చాను. గాయస్, సో నా మార్నింగ్ వాక్లో భాగంగా ఆల్ ది వే ఫ్రమ్ మై యూనివర్సిటీ టు అల్లిపిరి టు నంది సర్కిల్ నుంచి మళ్ళీ బైపాస్ రోడ్లో ఈ వరకు అయితే వచ్చాను. ఇక్కడ ఒక మంచి అరుగు ఉంది. మంచి అరుగులో కూర్చొని మ్యాప్ చూసుకొని మనం ఎంత ట్రావెల్ చేయాలి, టైం ఎంత ఉంది అన్నీ చూసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ బయలుదేరదాం. సో అబ్జర్వ్ చేసింది ఏంటంటే రోడ్స్ అయితే నీట్గా ఉన్నాయి, పీపుల్. ఓకే, టైం పెరిగే కొద్దీ వెహికల్స్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంది. సో అదన్నమాట. ఓకేనా, సరే. సో గాయస్, సో ఇప్పటికైతే మనం 5 కిలోమీటర్స్ అయితే వచ్చాం ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ. సో కొంచెం ముందరికి వెళ్తే లీలా మహల్ ఉంది. దాని తర్వాత అక్కడ లెఫ్ట్ తీసుకొని ముందరికి వెళ్ళి ఆ లైన్ మొత్తం కంప్లీట్ చేద్దాం. కరకంబాడి రోడ్డు అది వరకు అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. గాయస్, ఇది లీలా మహల్ సర్కిల్. సో ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకుంటున్నా. గాయస్, సో ఈ రోడ్లో అయితే మనం పోదాం. దిస్ ఈజ్ లీలా మహల్ సర్కిల్. గాయస్, ఇక్కడ బైపాస్ చిన్న ఉంది, చిన్న బైపాస్. సైడ్స్లో వచ్చేసి చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి. ఓకే, ఆల్ ది వే టు మనం so guys, this flyover is ended here. From here onwards no flyover, so I'm up to here. Okay, finally కొంచెం దూరం అయితే వచ్చా. రోడ్డు వైపు మొత్తం వాటర్ మినల్స్ ఉన్నాయి. సో నేనైతే వచ్చా ఇక్కడికి. ఇంకా చూద్దాం, ఇంకా కొంచెం దూరం పోయి లాస్ట్ ఎండ్ వరకు పోయి ఇంకా మనం రిటర్న్ అవుదాం. ఓకేనా. ఎస్వి పూర్ హోమ్ ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ సివిల్ సర్జన్ ఆఫీస్ అండ్ దట్. ఓకే, సో హాయ్ గాయస్. ప్యాంటలూన్స్ అంట. ప్యాంటలూన్స్ ఇలా కట్టినాడు ఏంది వీడు? సిటీ అవుట్స్కర్ట్స్లో కట్టినాడు. సిటీ అవుట్స్కర్ట్స్లో ప్యాంటలూన్స్. సో గాయస్, ఐఎమ్ హియర్. సో మొత్తానికి మంచి రోడ్స్ నుంచి ఇప్పుడు కొంచెం అన్క్లీన్ రోడ్స్, మామూలు రోడ్స్కి వచ్చేసా అనుకుంటున్నాను. సో మీరు చూడొచ్చు, అది కూడా సైడ్ కూడా అయిపోయింది. ఓకే, ఏందో మరి ఇదేందో అబ్జర్వ్ చేయాలి, మ్యాప్లో చూద్దాం ఇది ఏంది ఏం కథ అని. ఓకే గాయస్, ఇక్కడ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఉందంట. అది బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అంట అది. సో మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. సో ఈ మధ్యలో ఇది ఉందన్నట్టు, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు నగరపాలక సంస్థ తిరుపతి అంట. నగరపాలక సంస్థ తిరుపతి అంట గాయస్. మనం అయితే ఇక్కడ వరకు అయితే వచ్చినాం.
విశాఖ నగర్ వినాయక నగర్ అంట గైస్, వినాయక నగర్. ఓకే గైస్, బయో డ్రీమ్ తిరుపతి రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వినాయక సాగర్. మనమైతే ఇదివరకు అయితే వచ్చినాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బయో డ్రీమ్ తిరుపతి. ఇక్కడ నుంచి తీస్తే బాగా వచ్చింది. ఓకే, మనం ఆల్ ది వే త్రూ దిస్ రోడ్ గైస్. గైస్ సీ హియర్ డిమార్ట్ చాలా పెద్ద ఉంది. డిమార్ట్ నాకు తెలిసి తిరుపతిలో పెద్ద డిమార్ట్ ఇదేనేమో. తిరుపతిలో పెద్ద డిమార్ట్ ఇదే అనుకుంటా. సో ఐఎమ్ అప్ టు హియర్. తిరుపతిలో పెద్ద డిమార్ట్ ఇదే అనుకుంటా. మొత్తం బాగుంది. సీ హియర్ డిమార్ట్ బిగ్ పార్కింగ్ ఏరియా. అసలు ఎంత పార్కింగ్ ఏరియా ఉంది చూడు. నాకు తెలిసి బెస్ట్ భలే కట్టిండు వీడు. వావ్, డిమార్ట్ పెద్ద డిమార్ట్ ఇదే. ఎప్పుడన్నా విజిట్ చేయొచ్చు. డిమార్ట్ పార్కింగ్ అయితే అదిరిపోయింది. పీపుల్ లైక్ పార్కింగ్ ప్లేసెస్. ఇది బయట ఎంత పెద్ద ఉందో లోపల ఎంత పెద్ద ఉందో మరి మనకు తెలియదు. ఎప్పుడన్నా విజిట్ చేద్దాం ఉంటే, అవకాశం ఉంటాయి. న్యూ జెన్ క్యాంపస్ అంట. న్యూ జెన్ క్యాంపస్, ఏసీ క్యాంపస్ అంట ఫర్ స్కూల్ చిల్డ్రన్ అంట. సో గాయస్, మనం అప్ టు హియర్. కొంచెం ముందరకు పోయి ఎంజాయ్ చేద్దాం. ఇంకా గాయస్, మనమైతే ఇంతవరకు వచ్చాం. స్వాతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంట. రెండు నర్సింగ్లు ఒకటే కాలేజ్ దగ్గర ఉన్నాయి. మనం అప్ టు హియర్ వరకు ఉన్నాం. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ ముందరికి వెళ్దాం. ఓకేనా గాయస్, ఇదైతే కూర్చున్నా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రజల చేతిలో ప్రభుత్వం అంట గాయస్. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక నంబరు 200 పైగా సేవలు అంట. సో ఈ నంబర్ ద్వారా మీకు 200 సేవలు వస్తాయంట గాయస్. ప్రజల చేతిలో ప్రభుత్వం, దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో. వాట్సాప్ గవర్నెన్స్ అంట గాయస్. ఇప్పుడే చేద్దాం అది. ఆ నెంబర్కి చేస్తా, ఇప్పుడే చూద్దాం. Guys, one more. గాయస్, నేను మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆశా కన్వెన్షన్ దగ్గరికి అయితే వచ్చా. ఆశా కన్వెన్షన్ సెంటర్ గాయస్. ఇది రెస్టారెంట్ చూడడానికి బయట నుంచి బాగుంది, భలే ఉంది చూడడానికి. అంటే లుక్ కొంచెం బాగుంది. గైస్, ఫైనల్గా అయితే మనం ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి అయితే వచ్చినాం. సో వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరకు అయితే వచ్చినాం. ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది కొంచెం బెటర్ ఏమో మరి, వినపడుతుంటుంది అప్పుడు పేరు. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ దగ్గర అయితే ఉన్నా. చూసుకోవచ్చు క్యాంపస్. దానికైతే రీచ్ అయ్యా.
ఆర్సిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అండి గైస్. దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఐ థింక్. ఇన్స్టిట్యూషన్స్లో ఆర్సిఆర్ బిజినెస్ స్కూల్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఐసెట్ కోడ్, ఐసెట్ రాస్తే మంచిగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ద లాస్ట్ గైస్. ఆర్సిఆర్ స్కూల్ అంట, బిజినెస్ స్కూల్. బిజినెస్ స్కూల్ ఉండడం అనేది అంతే గైస్. నా పాదయాత్ర అయితే ముగిసింది, తుది దశకు అయితే చేరుకుంది. అదే ఎండ్ రేటు. ఓకేనా, తుది దశ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసిన. తుది దశకు అయితే వచ్చేసింది, దాదాపుగా అయిపోయింది. కొద్ది దూరమే ఉంది ఇంకా. జెడ్పిహెచ్ఎస్ కరకంపాడి, రేణిగుంట మండల్, తిరుపతి డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఫైనల్గా అయితే డిస్టెన్స్ వచ్చింది గైస్. సో అది గైస్, పైన రోడ్ అయితే ఉంది, మెయిన్ మామూలు. హియర్ ఐ యామ్ ఎండింగ్. సారీ, పైకి ఎక్కుదాం, అడ్వెంచరస్ చేద్దాం. ఆల్ ది వే కొండలు. మహారాజా హాస్పిటల్. ఇక్కడికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను గైస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను రిటర్న్ ఆటోలో తిరిగి వెళ్ళిపోయాను గైస్. ఆటోలో తిరిగి వెళ్ళిపోయాను. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.